నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరలేపింది. గతంలో కార్పొరేషన్లోని 54 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 మంది కార్పొరేటర్లు టీడీపీకి జై కొట్టారు. ఈ పరిస్థితితో వైసీపీ బలం 13కి పడిపోయింది. మేయర్ శ్రవంతి తటస్థంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒకంత ఉత్కంఠభరితంగా ఉంది. అలాగే నెల్లూరు డిప్యూటీ మేయర్ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ కూడా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. అయితే నెల్లూరు డిప్యూటీ మేయర్కి సంబంధించి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకైతే నోటిఫికేషన్ వదిలారు. అయితే ఇప్పుడు 54 మంది సభ్యులు ఉన్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 40 మంది సభ్యులు ఈరోజు టీడీపీ వైపు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా 54 మంది కూడా గతంలో వైసీపీలోంచి గెలిచిన వారే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 మంది సభ్యులు ఈరోజు టీడీపీకి మద్దతు పలికారు. కేవలం 13 మంది మాత్రమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఒక మేయర్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఇప్పటికీ సహలీనా అనేటటువంటి మహిళలకు సహాసీనా, వైసీపీ నుంచి కరిముల్లా అయితే బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ ఉత్కంఠభరితమైన పోరు దీన్ని భావించాల్సి ఉంటుంది. ఏదైతే టీడీపీ తరఫున ఓటు వేయబోతున్నటువంటి టీడీపీకి మద్దతు పెరుగుతున్నటువంటి కార్పొరేటర్లకు అయితే వైసీపీ ఇక్కడ విప్పు జారీ చేసింది. ఈ విప్పు చెల్లదంటూ కూడా కొంత న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇటు ఏదైతే కార్పొరేటర్లు అందరూ కూడా అయితే ప్రధానంగా చర్చించారు. మెజారిటీ సభ్యులందరూ కూడా ఇటు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో విప్పు జారీ అవుతుందా, విప్పు న్యాయబద్ధం అవుతుందా లేదా చర్చ జరుగుతుంది. దీనిపై అయితే మాత్రం ఇప్పుడు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మన ముందున్నారు. సార్, ఈరోజు చెప్పండి, ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అని చెప్పాలి. అంటే విప్పుపై అయితే మాత్రం మీ టీడీపీకి మద్దతు తెలిపినటువంటి కార్పొరేటర్లు ఒకంత భయాందోళన చెందుతున్నారు. విప్పు గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఉప్పు లేదు, పప్పు లేదు, ఎప్పుడో అయిపోయింది. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎప్పుడో చేరేశారు. వాళ్ళకి అభివృద్ధి ఎవరు చేస్తారో అర్థమైపోయింది. ఆ ప్రభుత్వం అంతా కూడా కక్షపూరితం, విధ్వంసం వాళ్ళ సిద్ధాంతం. మాదేంటంటే అభివృద్ధి మంత్రం, మా సిద్ధాంతం. వాళ్ళంతా తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వం ఏది చేయలేదు, అంతా మోసం, అంతా దోపిడీ అని అనుకున్నారు. కార్పొరేట్లు అందరూ కూడా వచ్చి రూరల్లో సీతారెడ్డి గారి నాయకత్వంలో, టౌన్లో నారాయణ గారి నాయకత్వంలో చేరడం జరిగింది. ఈరోజు 54లో మాకు 41 ఉన్నాయి. పోటీ నామమాత్రమే. మా శ్రీధర్రెడ్డి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. అదే రకంగా నారాయణ గారికి ఓటున్నా కూడా మా శ్రీధర్రెడ్డి గారే దీనికి ఎందుకులే సార్ ఇంత మెజార్టీ మనం ఉందని చెప్పడం జరిగింది. బట్ అయితే పోటీ నామమాత్రం, పోటీ అనేది లేదు. కానీ నామమాత్రం పోటీ. మా తహసీన్ అనే అమ్మాయి డిప్యూటీ మేయర్గా ఇప్పటికీ ఎన్నికైనట్టు మేము ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. పోటీ తాత్కాలికం, ఇది పెద్ద మాకు లెక్కలేదు. కానీ పోటీ జరుగుతుంది కాబట్టి మాకు ఓటింగ్కి వచ్చాం. అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక కానీ కార్పొరేటర్ల విషయంలో కానీ పూర్తిగా ఇటు మంత్రి నారాయణ కానీ కోటమిరెడ్డి శ్రీధర్ గారు భయభ్రాంతులకు గురి చేశారు. కార్పొరేటర్లందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసే టీడీపీ పక్కకు మలుచుకున్నారంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమన్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి, పార్టీ మార్పుల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లే చేరకముందు ఒక బోర్డు పెట్టుకున్నారు. మేము వస్తాం తెలుగుదేశం అభివృద్ధి మంత్రం నారాయణ గారితో పనిచేయాలా, ఇక్కడ పనిచేసే సీతారెడ్డి ఉన్నాడని చెప్పి రూరల్లో మేము వస్తాం వాళ్ళే బోర్డులు పెట్టుకున్నారు. ఎవరిని భయభ్రాంతులు చేయలేదు. పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా విషయాలు తెలియదు. పాపం ఆయన నిన్నేదో మాట్లాడారు. నారాయణ గారు మారువేషంలో పోయి ఒకసారి తెలుసుకోమని ఆయన పరిపాలన గురించి చెప్తా ఉన్నారు. అసలు అది కాదు. మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, మీ వైసీపీ నాకు నీకు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నా, మీరు ఇంకా కొద్ది రోజులు మారువేషంలో మీరు తిరగాల. ఎందుకంటే తెలుగుదేశం అభివృద్ధి చూసి మిమ్మల్ని ప్రజలు తరుముకోబోతున్నారు. ముందు మీరు తరుముకునేటప్పుడు మారువేషంలో తిరగాల్సిన రోజులు అది త్వరలో మీకుండా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరిని భయభ్రాంతులు చేయలేదు. విప్పు లేదు, పప్పు లేదు. మాది అయిపోయింది, మేము గెలవబోతున్నాం. ఇంకా మీ పార్టీ ఉండదు. మీ పార్టీ వైసీపీ ఉండే ప్రశ్నే లేదు. దాదాపు 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఏదైతే ఇక్కడ ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విజయదుందుబి మోగించబోతున్నట్టు కూడా తెలియాల్సిన పరిస్థితి. ప్రధానంగా కార్పొరేటర్లు అందరూ కూడా అభివృద్ధి మంత్రం జపించే ఇక్కడ నెల్లూరులో అయితే టీడీపీకి మద్దతు పెరగడం జరిగిందంటూ కూడా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కార్పొరేషన్ నుండి.